అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సాయి కృష్ణ లాకప్ డెత్ కేస్ మిస్టరీ. ఇప్పటికీ అది కొంతవరకు మిస్టరీ లాగానే ఉంది. అంటే అఫీషియల్గా లాకప్లోనే ఆయనని చంపేశారన్నది తెలీదు, లేదా ఆయన ఇంకెక్కడన్నా ఉన్నాడో తెలియదు. అసలు స్టిల్ ఆయన అలైవ్ అనేది తెలియదు మనకు. బట్ మొత్తానికైతే అది మిస్టరీ ప్రస్తుతానికి. అయితే దానిపైన చాలా రకాలుగా చాలామంది మాట్లాడిళ్ళు, దానికి కొంతమంది కౌంటర్గాను మాట్లాడిళ్ళు. బట్ నేను ఇప్పటివరకు ఆ విషయంలో అసలు కలగజేసుకోలేదు. బికాజ్ ఆఫ్ ఆ తల్లి, వాడు ఎంత దొంగ అయినా కానీ, ఎంత లంగా అయినా కానీ, ఎవ్వరైనా కానీ తప్పు చేస్తే శిక్షించాల్సింది చట్టం మాత్రమే. ఏ పోలీసోడికి కూడా ఒక మనిషిని కొట్టి చంపే అధికారం లేదు. రాజ్యాంగం కూడా మనకు కల్పించలేదు. వాళ్ళు చేసిన తప్పేంది, స్టేషన్కి పట్టుకపోవడం, వాళ్ళకు వీలైతే కౌన్సిలింగ్ ఇచ్చి బయటికి పంపేయడం, స్టేషన్ బెయిల్ వేయడం, లేదా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం. ఈ రెండే మార్గాలు. ఇవి తప్పించి ఇంకోటి ఉండదు. అయితే దీంట్లో ఆ సాయికృష్ణ అనే అబ్బాయి చనిపోయిందని చెప్పి చాలామంది ఈ నిన్నటి వరకు కూడా చాలా రకాలుగా మొత్తం పొలిటికల్గా చాలా డ్రామాలు చాలా చూసినాం. అసలు ఏ టైప్ స్టాండ్ తీసుకోవాలో, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి. అందుకే న్యూట్రల్గా సైలెంట్గా ఉండిపోయినా. చెప్పిన కదా, ఎవరైనా ఏ తల్లికైనా కడుపు కోత ఉంటుంది. తప్పు చేస్తే శిక్షించాల్సింది వేరే వాళ్ళు ఉన్నారు. బలవంతంగా ఎవరు ఆయనను చంపడానికైతే అధికారం లేదు. కాబట్టి అతను గతంలో ఏం తప్పు చేశాడు, అతని పైన ఎవరెవరు కంప్లైంట్స్ ఇచ్చారు, ఎన్ని కేసులు ఉన్నాయి, వీటిని బట్టి లాకప్లో చంపకూడదు. ఫస్ట్ ఎన్నున్నా కానీ కోర్టులోనే ప్రొడ్యూస్ చేయాలి. కానీ ఎక్కడో ఏదో పొరపాటు, ఏదో తప్పిదం జరిగింది. కానీ ఆ తప్పిదాన్ని ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేసిండ్రు. ఇక్కడి నుంచి అస్సలు ట్విస్ట్ మొదలైంది. దానివల్ల కొంతమంది పార్టీకి సంబంధించిన వాళ్ళు డిఫెండ్ చేసే పనిలో పడ్డారన్నమాట. దాన్ని డిఫెండ్ చేస్తా ఏమైంది, అది చిలికి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంది. ఎందుకంటే జరిగింది 100% తప్పు. ఆ తప్పుని ఏ విధంగా దాన్ని సరి చేసుకోవాలా, ఆ కుటుంబానికి ఏ విధంగా భరోసా కల్పించాలా. అందుకే నేను అంటున్నా, ఆవేశాల కంటే, కోపతాపాల కంటే ఆలోచన అనేది, రాజకీయ అనుభవం అనేది ఎంత ముఖ్యమన్న దానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం. ఈ సాయి కృష్ణ లాకప్ మిస్టరీ, అది డెత్ అని కూడా నేను అనట్లా, లాకప్ మిస్టరీనే అది. ఆ కేసు చాలా లైవ్ ఎగ్జాంపుల్ మనకి. అంటే ఒక మనిషికి ఆవేశం మాత్రం కాదు, ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంటే ఆ మనిషి ఒక చాలా క్లిష్టమైన కేసు అది. అలాంటి దాన్ని ఆయన ఏ విధంగా సాల్వ్ చేశారో చూసారా? మా బాబు కేసులో నాకు సాయం చేస్తానమ్మా, ఇంకేం ఏ సాయం కావాలన్నా నేను చేస్తానమ్మా, నా దగ్గరికి రా నువ్వు అని చెప్పి నాకు భరోసా ఇచ్చారయ్యా. నాకు అది చాలు. నేను ఇందా 2 రోజుల నుంచి నేను కలవాలనుకున్నా, ఈ రోజు ఇంతకన్నా నేను మాట్లాడలేను. నాకు ఒంట్లో బాగోదు అయ్యా. నా పేరు నవరంగ్ అండి. నేను విజయలక్ష్మి గారు తమ్ముడిని. మేము ఈరోజు అందరం కలిసి చంద్రబాబు గారిని కలవడం జరిగింది. చంద్రబాబు గారు మా సిస్టర్ గారితో ఒక గంట సేపు ఆమె బాధలన్నీ విని, ఆమెకి ఏ విధంగా న్యాయం జరిగిందో ఆలోచించి ఆమె కష్టాలని తీరుస్తానని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా ఆమె ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కట్టి, వాళ్ళ 302 కేసు కట్టి వాళ్ళని సబ్జెక్ట్ కూడా వేస్తారని హామీ ఇచ్చారు. ఆల్రెడీ అలాగే కేసు కూడా కట్టడం జరిగింది. చంద్రబాబు గారు లాంటి నాయకుడు ఆ తల్లి బాధ అయిన తర్వాత ఆ తల్లి బాధను తీర్చడానికి ఆయన ఇచ్చిన భరోసా, అంతకన్నా ఆ తల్లికి ఇంకేం అవసరం లేదని మా మనసుకు అనిపించిందండి. మాకు అంతకు మించిన ఆయన ఇచ్చిన భరోసాను మించిన మాకు ఇంకా ఏ కోరికలు లేవు. మా బాధలన్నీ ఆయనతో చెప్పుకున్నాం. ఇలాంటిది ఇంకా ఏ ప్రజలకి ఎవరికి లేని వాళ్ళకి జరగకూడదని కూడా ఆయన విజ్ఞప్తి చేశాం. ఇది రాజకీయపరమైన హత్యలు కాదండి, ఏదో ఒక స్టేషన్లో జరిగిన ఇన్సిడెంట్ గానే మేము చూస్తున్నాం. అది కూడా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఎంక్వైరీలో ఏం తెలియదు తెలుసుకొని చంద్రబాబు గారు ఒక సిట్ కమిషన్ వేశారు. ఆ అధికారి గారు అన్ని విషయాలు వెల్లడించి ఆ తల్లికి న్యాయం చేస్తారని చెప్పారు. మాకు చంద్రబాబు గారు ఇచ్చిన హామీ ఏంటంటే, ఒకవేళ సాయి కృష్ణకి ఏదైనా అన్యాయం జరిగితే కంపల్సరీ వెరిఫికేషన్ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షిస్తా ఉన్నారు. మా ఫ్యామిలీ మొత్తం కూడా ఫస్ట్ నుంచి కోరుకుంటే ఎవరైతే సాయి కృష్ణ విషయంలో అన్యాయం చేశారో వాళ్ళనే శిక్షించమని మేము అడిగాం తప్పితే మాకు ఈ రాజకీయ పార్టీలు, ఈ కులాలు, మతాలు ఇంక ఏదికి సంబంధం లేదండి. మాకు ఈ రాజకీయాలకు ఏ సంబంధం లేదు. మేము కేవలం అభిమానులు మాత్రమే కానీ మేము రాజకీయ నాయకులు కాదండి. ఒక తల్లి బాగా అర్థం చేసుకుని చంద్రబాబు గారు వాదాల్సిన విధానానికి
మేము ఆయన చేతులు జోడించి సర్వేగా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా యాక్చువల్ నేను అదే చెప్పబోతున్నా. ఎప్పుడైనా ఒక ప్రాణం పోయినప్పుడు వాళ్ళకి ఆవేశం కట్టలు తెంచుకొని వస్తుంది. నిజంగా చెప్తున్నా, అతను ఇప్పుడు ఆ సాయి కృష్ణ అనే వ్యక్తి గనక అతన్ని బాడీయో కానీ లేకపోతే అతని సంబంధించింది ఏమన్నా, ఒకవేళ అతన్ని ఆల్రెడీ చచ్చిపోయి అతనికి దుస్తులు కానీ ఏదన్నా అతను ఒక వస్తువు, మేబీ ఆ బూడిద యాషాన కానీ ఏది దొరికినా దాన్ని తీసుకొని అతను ఎంత పెద్ద పచ్చి తాగుబోతు కానీ తిరుగుబోతు కానీ ఏదైనా కానీ అతన్ని ఒక లారీ గుద్దినా, ఒక మనిషి అతన్ని హత్య చేసినా, ఇంకోటి ఎవడొచ్చి ఆయనను కొట్టి చంపినా కానీ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందు వేసి ధర్నా చేసేంత ఆవేశాలు వస్తాయి. అందులో ఉన్నవారికి ఖచ్చితంగా కోపం వస్తుంది. ఆ వేడి మీద గనక ఏచల్ వాడు ఒక లంగా, వాడు ఒక దొంగ, వాడు ఒక క్రిమినల్ అంటే చెప్పులతో కొడతారు. టు బి హానెస్ట్, ఆ బంధువులు, ఆ తల్లి, వాళ్ళ మామ, లేకపోతే వాళ్ళ బాబాయ్, వాళ్ళ తండ్రి ఎవరైతే ఉంటారో రక్త సంబంధికులు, అన్న తమ్ముళ్ళు ఎవరు ఉంటారో కొట్టేస్తారు వాళ్ళ ఆవేశం మీద. కొట్టడాన్ని నేను సమర్థించను, కానీ అక్కడ ఒక ప్రాణం పోయింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు ఎమోషన్స్ అనేవి ఉంటాయి. వాళ్ళు మనుషులే. అల్లారు ముద్దు పెంచుకున్న ఒక కుక్కపిల్ల చచ్చిపోతేనే మనకు 2-3 రోజుల దాకా అన్నం తినం, మనుషులం కాదు మనం. అలాంటిది ఎదిగొచ్చిన కొడుకు వాడు ఏదైనా చేయని, వాడు తాగని తినని, వాడు సోలగని ఏమైనా చేయని, సరే 1-2 ఏదో కేసులలో ఇన్వాల్వ్ అయ్యిందని విన్నాం. అయినప్పటికీ ఆ కేసులకి అతని మీద ఎఫ్ఐఆర్ కట్టాలా, అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలా, అతన్ని లా పరంగా శిక్షించాలి అంతే. కొట్టి చంపే హక్కు ఎవ్వడికి లేదు అసలు. అట్లా కొట్టి చంపినప్పుడు ఎవడైతే కొట్టి చంపిండో వాడి మీద చాలా భయంకరమైన పోరాటం చేస్తారు. ఆ టైంలోనే ప్రతిపక్షాలన్నీ ఏకమవుతాయి. తర్వాత ఈ క్యాస్ట్కి సంబంధించిన ఏమంటాం కుల పెద్దలు కూడా ఏకమవుతారు. వాళ్ళంతా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ వేడి మీద మధ్యలో మనం ఇన్వాల్వ్ అయ్యి కొంతవరకు దాన్ని న్యూట్రల్గా మాట్లాడితే బాగుంటుంది. కానీ వన్ సైడెడ్ మాట్లాడితే ఏమైతుందంటే దాని మీద ఇంకా మనం పెట్రోల్ పోసిన వాళ్ళం అవుతాం. సో ఆవేశం ఇంకా రెచ్చిపోతారు. కాబట్టి అందుకే ఇక్కడ సిబిఎన్ గారు ఇప్పటిదాకా ఆయన నోరు తెరిచిన తర్వాత నేను మాట్లాడడం స్టార్ట్ చేసిన. ఆయన మాట్లాడకపోతే నేను ఇప్పటికీ సైలెంట్గానే ఉండేటోని. ఆయనకున్న ఆ 40 ఏళ్ళ అనుభవం, ఆయన ఇప్పుడు 20 సంవత్సరాలు, ఇప్పుడు 3 సంవత్సరాలు అయితే 20 సంవత్సరాలు అంటే 2 దశాబ్దాలు సీఎంగా పాలించిన వ్యక్తి అవుతాడు ఆయన. అటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఇలాంటి కేసుల్లో చాలా ఉపయోగపడింది ఇప్పుడు. లేదంటే నాకు తెలిసి ఆ సీఎం పొజిషన్లో ఇంకొక పర్సన్ ఎవరైనా ఉండుంటే చాలా ఇబ్బంది పడేది వాళ్ళు. ఆయన చూసిల్లా. అందుకే ఒక 3-4 రోజులు ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఎంత వాగుతారో వాగండి, ఎంత మాట్లాడుతారో మాట్లాడి, ఎంత ఉద్యమాలు చేస్తారో చేయండి, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎన్ని నిందలేస్తారో వేయండి. ఆ ఆవేశం, ఆ ఆక్రోశం, ఆ కడుపులో ఉన్న బాధ, ఆ వేదన, ఆ రోదన అంతా తగ్గిన తర్వాత ఆయన పిలిపించుకొని మాట్లాడి ఆ కుటుంబానికి భరోసా కల్పిస్తే వాళ్ళు చూసారు. ఇప్పుడు ఇదే భరోసా చనిపోయిన నాడు ఆయన వచ్చి ఇచ్చుంటే వర్కౌట్ అయ్యేది కాదు. నిజంగా వర్కౌట్ అయ్యేది కాదు. ఎందుకంటే ఆ రోజున్న ఆవేశం కట్టలు తెంచుకొని ఉంటుంది. ఆ రోజు సీఎం వచ్చినా పిఎం వచ్చినా కానీ వినరు వాళ్ళు. ఎందుకంటే ఎవరు వచ్చినా కొడుకునైతే తీసుకురాలేరు కదా. అందుకే ఎవరు ఎంత మాట్లాడతారో మాట్లాడండి అని చెప్పి సిబిఎన్ గారు సైలెంట్గా కూర్చున్నారు. మాట్లాడే వాళ్ళు మాట్లాడేది. వాళ్ళందరికీ సిబిఎన్ గారు ఇప్పుడు ఆ కుటుంబాన్ని పిలిపించుకొని వాళ్ళకి సాయం చేసి ఏ కుటుంబం అయితే నష్టపోయిందో ఆ కుటుంబంతో కృతజ్ఞతలు చెప్పించిండు. సో ఇప్పుడు అందరు హ్యాపీ. అపోజిషన్ పార్టీ కూడా చెప్పుకుంటారు వాళ్ళు గొప్పలు. ఖచ్చితంగా మేము చేసిన పోరాటం వల్ల సీఎం గారు దిగొచ్చి సాయం చేసిల్లని. మీ పోరాటం చేసినా చేయకపోయినా సీఎం గారు చేయాల్సింది చేస్తారు. సరే ఓకే, మీ పోరాటమే అనుకోండి, నష్టమేముంది. సీఎం గారు రెస్పాండ్ అయ్యారు కదా, ఒక కుటుంబానికి న్యాయం చేసేయాలి కదా, ఫైన్, ఇంకేంది. సో ఇది నేను చెప్పేది. ఏదేమైనా కానీ కొన్ని విషయాలలో ఆవేశాల కంటే ఆలోచనలు చాలా ముఖ్యం. ఆ విషయంలో సిబిఎన్ గారికి 100 మార్కులు వేయచ్చు. వాళ్ళ నోటితోటి డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు గారిని పొగుడుతాం. నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. హ్యాపీ ఎండింగ్ అంతే. బట్ భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు జరగకుండా కూడా సిబిఎన్ గారు జాగ్రత్తలు తీసుకుంటా, దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళపైన ఎంక్వైరీ వేయిస్తా, కఠినంగా శిక్షిస్తా అని కూడా చెప్తా ఉన్నారు. సో ఫైన్, చాలు. నేను ఎక్స్పెక్ట్ చేసిన క్లైమాక్స్ వచ్చేసింది. థ్యాంక్ యూ. జై హింద్.